ఓం నమః శివాయ. ప్రజారక్షణే పరమావధిగా నిరంతరం శ్రమించే హైదరాబాద్ ఎల్బీ నగర్ ట్రాఫిక్ పోలీసు అధికారులు కేవలం శాంతి భద్రతల పరిరక్షణకే కాదు, మానవత్వ విలువలను ఆచరించడంలోనూ తాము ముందుంటామని చాటి చెప్పారు. దిక్కుమొక్కు లేని అభాగ్యులను కంటికి రెప్పలా సంరక్షిస్తున్న పుణ్యక్షేత్రం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దర్శనార్థం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు. ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీమతి శ్రీ గట్టు శ్రావణీ శంకర్ గారు పోలీసు అధికారులను ఆత్మీయంగా పలకరించి స్వామి దర్శనానికి స్వాగతించారు. ఈ సేవా కార్యక్రమంలో సంతోష్ గారు, సోమనాథ్ గారు, లక్ష్మీనారాయణ గారు తదితర అధికారులు పాల్గొన్నారు. పోలీసు అధికారులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామి చెంత తమ పేర్లపై, గోత్రనామాలపై ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. నందీశ్వర గోత్రోభవస్య నామధేయస్య సునీత నామధేయస్య పి వర్ష నామధేయస్య పి సాయి వంశీ నామధేయస్య సోమనాథ్ నామధేయస్య అస్మాకం సహ కుటుంబానాం గోత్రోభవస్య తాబేలు గోత్రోభవస్య లక్ష్మీనారాయణ నామధేయస్య ధనలక్ష్మీ నామ్ని రీతికా నామధేయస్య కోమలి నామధేయస్య అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ వీర్యాభయాయు ఆరోగ్య శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి సన్నిధౌ అభిషేక పూజాంచ కరిష్యే. భక్తి శ్రద్ధలతో పుణ్యలింగానికి స్వయంగా అభిషేకం చేసి సాక్షాత్తు ముక్కంటీసుని మంగళాశీస్సులు పొందారు. ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నమః పార్వతీపదయే హర హర మహాదేవ శంభో శంకర హర హర నమః శివార్పణమస్తు. ఓం నమః శివాయ. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని యాగంలో హవిస్సు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మహారుద్రాయుధం నమః. గాయత్రీదేవ్యైధం నమః. మహారుద్రాయుధం నమః. అగ్నేయుధం నమః. మహారుద్రాయుధం నమః. మృత్యుంజయాయుధం నమః. అనాథుల శాశ్వత పోషణ కోసం కడుతున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ పనులకు తమ వంతుగా ఇటుకలు అందించి శివాశీస్సులు పొందారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఈ క్రమంలో నిర్మాణ దశలో ఉన్న నూతన శివాలయ పనులను ప్రత్యక్షంగా వీక్షించి ఆశ్రమం చేస్తున్న మహత్తర సేవను అర్థం చేసుకున్నారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. అనంతరం రక్షణాలయాన్ని సందర్శించగా ఆశ్రమ సిబ్బంది శివాలయ నిర్మాణం వెనుక ఉన్న గొప్ప సంకల్పం గురించి సేవామూర్తులకు సవివరంగా తెలియజేశారు. నేను లాస్ట్ 5 years నుంచి వస్తున్నామండి ఇక్కడికి. ప్రతి సంవత్సరం వచ్చి నా వంతుగా నేను కొద్దిగా గొప్ప సహాయం చేస్తూ ఉన్నాను. ఆ సాయంలో మార్గంగా ఈరోజు ఇక్కడ అంటే మేము చౌటుప్పల్ డ్యూటీ పరంగా వచ్చాము. అదే సందర్భంలో ఇక్కడ దర్శనానికి గురించి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ చూసినటువంటి కార్యక్రమాలు, రాబోయే రోజుల్లో జరిగేటువంటి ప్రతిష్ట అన్ని విధాల మా వంతుగా మేము సాయం చేయడానికి ముందుకు వస్తున్నాం. నా పేరు సంతోష్ అండి.
నేను ఫస్ట్ టైం ఈ ఆశ్రమాన్ని విజిట్ చేశాను. బట్ నాకు ఫస్ట్ ఇక్కడ ఎక్కువగా నచ్చింది ఏంటంటే, ఆశ్రమం మొత్తం విజిట్ చేసినప్పుడు పైన ఫ్లోర్లోకి వెళ్ళినప్పుడు మతిస్థిమితం లేని వాళ్ళు చాలామంది కనబడ్డారు అక్కడ. వాళ్ళని వీళ్ళు చేరదీసి వాళ్ళని చూడడం, వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. చూశాను ఇంతకుముందు నేను కూడా ఆశ్రమాలు చూశాను, కానీ ఇలా మతిస్థిమితం లేకుండా ఉన్న వాళ్ళని చూడలేదు. నేను ఫస్ట్ టైం ఈ ఆశ్రమంలో వెళ్ళడం, అది ద బెస్ట్ థింగ్. ఐ అప్రిషియేట్ దెమ్. ఫ్యూచర్లో డెఫినెట్గా నేను మళ్ళీ విజిట్ చేస్తాను. నా వంతు సాయంగా ఏమన్నా కానీ నేను ఖచ్చితంగా సహాయపడతాను. అలాగే మేనేజ్మెంట్ కూడా చెప్తున్నా, నా తరపు నుంచి అసలు ఎలాంటి సహాయం ఉన్నా ఐ విల్ బీ హియర్. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు సోమనాథ్. నేను ఫస్ట్ టైం ఇక్కడికి రావడం జరిగింది. జనరల్గా పిల్లలు తమ తల్లిదండ్రులను చూసుకోవడమే ఈ రోజులలో చాలా గొప్పమైన విషయము. కానీ అటువంటి తల్లిదండ్రులను విడిచిపెట్టడం వల్ల చాలామంది అనాథలుగా మారుతున్నారు. అటువంటి అనాథలకు ఈ అమ్మ నాన్న క్షేత్రంలో వాళ్ళకి ఆశ్రయం కల్పించి వాళ్ళకు ఒక కన్న బిడ్డల కొద్దీ ఎక్కువగా చూసుకుంటూ వాళ్ళ బాగోగులు, క్షేమాలు, ఆరోగ్య పరిస్థితులు అన్నీ కూడా గ్రహించుకుంటూ వాళ్ళకు ట్రీట్మెంట్ చేయిస్తూ ఇంత పెద్ద సంస్థ నడిపిస్తున్న ఈ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వారికి నా యొక్క మనస్ఫూర్తిగా నమస్సుమాంజలు. ఇక్కడ రావడం చూడడం వల్ల నాకు ఎంతో బాధ కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళు అనాథలు ప్లస్ వాళ్ళు మతిస్థిమితం లేని వాళ్ళని మెయింటైన్ చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. మనం మంచి వాళ్ళతోనే డిస్కస్ చేయడం ఈ రోజులలో చాలా గొప్ప. అటువంటిది ఈ మతిస్థిమితం లేని వాళ్ళతోని ప్రతిరోజు కంటికి రెప్పలుగా చూసుకుంటున్నాం అంటే అది చాలా 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 కష్టమైన పని. అటువంటి కష్టమైన పని ఇష్టంగా చేస్తున్న ఈ యాజమాన్యానికి నా యొక్క 100 శతకోటి వందనాలు. దయచేసి నేను నా సాయంగా నేను ఖచ్చితంగా ఏదో విధంగా సహాయపడాలని అనుకుంటున్నాను. ఫ్యూచర్లో ఖచ్చితంగా నేను సహాయపడతాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజాసేవకే తమ జీవితాలను అంకితం చేసిన ఈ పోలీసుల సేవాగుణం, దాతృత్వం మరెందరికో స్ఫూర్తినివ్వాలని, వారి కుటుంబాలను ఆ శివయ్య చల్లగా చూడాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. 2 తెలుగు రాష్ట్రాలలో అమ్మా నాన్న అనాథ ఆశ్రమం పేరు చెప్పి ఇంటింటికి వచ్చి నగదు, బట్టలు, నిత్యావసర సరుకులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో అటువంటి మోసాలకు పాల్పడుతున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండండి. ఈ ఆశ్రమ సభ్యులెవరూ రోడ్లపైన లేదా ఇంటికి వచ్చి సేవల పేరుతో డబ్బులు వసూలు చేయరు. అనుమానం ఉన్న వారి గురించి మాకు సమాచారం ఇస్తే తగు చర్యలు తీసుకుంటాము.